తెలంగాణ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ మెల్లగా అది ఆ, తన ప్రచారాన్ని వేగవంతం చేసి ఓటర్లను బలంగా ఆకర్షించే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉన్నది. రెండవది కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి ఒకవైపు మాటల యుద్ధం జరుగుతుండగానే ఈ ఇద్దరిపైన కూడా ఒకానొక అవతల వైపు ఆ శిబిరం నుంచి కూడా ఒక బలమైన కౌంటరే వస్తూ ఉన్నది. అది లోకల్ నాన్ లోకల్. తెలంగాణలో ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో ఈ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ ఎక్కువ నియోజకవర్గాల్లో చాలా బలంగా కనిపిస్తూ ఉన్నది, వినిపిస్తూ ఉన్నది. ఉదాహరణకు కామారెడ్డిలో పోటీ చేస్తున్న కేసీఆర్, రేవంత్ రెడ్డి వారిద్దరూ నాన్ లోకల్ అని అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళిద్దరూ నాన్ లోకలు, స్థానికంగా వాళ్ళు ఉండరు కాబట్టి తాను అక్కడ ఉంటానని తనకు ఓటేసి గెలిపించాలనే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. ఇదే సమస్య బీజేపీ అర్బన్ విషయంలో ఉన్నది. ఆరుమూరు నియోజకవర్గం విషయంలో కూడా ఇదే చర్చ జరుగుతున్నది. బాన్సువాడ నియోజకవర్గంలో కూడా ఇలాంటి చర్చనే జరుగుతున్నది. మహేశ్వరం నియోజకవర్గంలో ఇలాంటి చర్చనే జరుగుతున్నది. ఇక్కడ ఒక నియోజకవర్గంలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ బీజేపీని అంటే మరొక నియోజకవర్గంలో బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ బీఆర్ఎస్ని అంటున్నారు. ఇంకో నియోజకవర్గంలో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ను బీజేపీని అంటున్నారు. ఇట్లా ఒక విచిత్రమైన పరిస్థితి లోకల్ నాన్ లోకల్ చర్చ విస్తృతంగా జరుగుతూ ఉన్నది. ఇక్కడ 6 గ్యారంటీలు కాంగ్రెసు, కేసీఆర్ భరోసా బీఆర్ఎస్, బీజేపీ మేనిఫెస్టో, బీసీ ముఖ్యమంత్రి ఈ అంశాలను బలంగా తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఈ అంశాలలో ఇక్కడ మనం గమనించవలసింది తెలంగాణలో సీఎం కేసీఆర్ నాన్ లోకల్ అవుతారని మీరు ఎప్పుడైనా ఊహించారా? అవును. కామారెడ్డికి ఆయన స్థానకేతుడని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేనా, పీసీసీ రేవంత్ కూడా నాన్ లోకల్ అంటే ప్రజలకు పదే గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కామారెడ్డిలో యావత్ ప్రజానికం స్థానికుడు తనకే ఓటేసి గెలిపించాలని ఆయన అనడమే కాదు, ఇట్లా ఈ అంశాన్ని చాలామంది పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఇవాళ తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న విస్తృతమైన చర్చ. ఎన్నికల ప్రచారం ప్రారంభమైన తర్వాత మేనిఫెస్టోల విడుదల తర్వాత జరుగుతున్న చర్చ ఎవరు స్థానికులు కాదు అనేది ఒక చర్చ చాలా బలంగా జరుగుతున్నది. దీనికి అది ఎంత మేరకు ప్రభావం చూపుతుంది, లేకపోతే కనుక అది ఉంటుందా, అట్లాంటి ప్రభావం ఉంటుందా, పట్టించుకోరా అనేది తర్వాతి విషయం. కానీ చర్చ జరుగుతున్న మాట అయితే వాస్తవం. ఇక్కడ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో 3 నేతలు ఉన్నారు. 2 ప్రధానమైన నేతలు కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పీసీ చీఫ్, సీఎం కేసీఆర్. వీళ్ళిద్దరూ నాన్ లోకల్ అనేది అక్కడ వెంకటరమణారెడ్డి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న ప్రచారం ఇది. ఇక బాన్సువాడలో బీఆర్ఎస్ అభ్యర్థి అసెంబ్లీ స్పీకరు పోచారం శ్రీనివాసరెడ్డి తన ప్రత్యర్థులైన ఏనుగు రవీందర్ రెడ్డి, ఎండెల లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరు కూడా నాన్ లోకల్ని ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన 11,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినప్పటికీ సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు అయినప్పటికీ కూడా 70 సంవత్సరాల పైబడిన వయసులో ఆయన ఇంకా విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు. లోకలు నాన్ లోకల్ అనే ప్రధానమైన అంశాన్ని ఈ ఎన్నికల్లో ఆయన ప్రచారంలో తీసుకొని వస్తున్నారు. గత 2004, 2009, 2010, 14 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందిండు. తర్వాత నిజామాబాద్ నగరానికి చెందిన ఎండెల లక్ష్మీనారాయణ కూడా బాన్సువాడ నుంచి పోటీ చేస్తున్నారు. రవీందర్ రెడ్డి, ఎండెల లక్ష్మీనారాయణ వీళ్ళిద్దరూ నాన్ లోకల్ అనే ప్రచారాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి చేస్తున్నారు. ఇక నిజామాబాద్ అర్బన్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సూర్యనారాయణ గుప్తా ఆ నియోజకవర్గానికి స్థానికుడు. కానీ అక్కడ పోటీ చేస్తున్న షబ్బీర్ అలీ కామారెడ్డికి సంబంధించిన వారు. బీఆర్ఎస్ అభ్యర్థి బీగాల గణేష్ గుప్తా ఆర్మూరు నియోజకవర్గం, అతను మక్లూరు వాసి. ఇక్కడ సూర్యనారాయణ గుప్తా తాను స్థానికుని కాబట్టి వాళ్ళిద్దరూ స్థానికేతరులైన అంశాన్ని ఓటర్లలోకి చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆర్మూరు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డిది బాల్కొండ నియోజకవర్గం. అయితే ఆర్మూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన 2014-18లో గెలుపొందాడు. ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూరు సొంత నియోజకవర్గం అయినది. కానీ జీవన్ రెడ్డి స్థానికేతరుడు అనే వాదనను ఆయన బలంగా తీసుకెళ్తున్నారు. ఇక మహేశ్వరం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన సబితా ఇంద్రారెడ్డి ప్రత్యర్థి కిచెన్న గారి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆయన స్థానికేతరుడు అనే ప్రచారాన్ని కూడా అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు చాలా బలంగా
తీసుకొని వెళ్తున్నారు. ఇక జనగామ నుంచి పోటీ చేస్తున్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి. పల్లా రాజేశ్వరరెడ్డి స్థానికేతరుడని కాంగ్రెస్ నాయకులు అక్కడ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇట్లా పరకాలకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కూడా కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం నుంచి వచ్చింది కాబట్టి ఆయనకు స్థానికేతరుడు అన్న విషయాన్ని అక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఇట్లా స్థానికత, స్థానికేతరుడు అనే ఈ అంశాలను ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాలు అంటే ఉమ్మడి నిజామాబాదు, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ చర్చ చాలా విస్తృతంగా జరుగుతున్నది. స్థానికేతర అంశాలు చాలా ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు. వాస్తవానికి స్థానికేతరుడు అనే అంశాన్ని నిజంగానే పట్టించుకుంటారంటే ఒక్కొక్కసారి ఈ అంశాలు కూడా తప్పకుండా ప్రభావితం చేస్తాయి. పెద్ద నాయకులు ఉన్నప్పుడు వాళ్ళు రావడానికి వీలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ స్థానిక నాయకుడు అయితే కనుక లోకల్లోనే ఉంటే అక్కడ వారితో ఎమ్మెల్యేలకు తమ కష్టాలు, బాధలు చెప్పుకోవడానికి వీలుంటుంది. అట్లా కానప్పుడు పెద్ద నాయకులు అయితే కనుక నియోజకవర్గం రావడం కొంచెం కష్టమవుతుంది, కలవడం కష్టమవుతుంది. వారికి ఉండే ఎజెండా, వారికి ఉండే పనులు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి ఈ స్థానికేతర అంశాన్ని ఓటర్లలోకి చాలా బలంగా తీసుకెళ్లే ప్రయత్నము ఆ ఎమ్మెల్యే అభ్యర్థులు చేస్తున్నారు. అందులో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఇక్కడ మునిపెన్నడూ లేని విధంగా మేనిఫెస్టోలు ఒక ప్రధానమైన అంశం అవుతున్నాయి. రెండోది రాజకీయ నాయకుల వ్యక్తిగతమైన అంశాలను, వారి సంపదను, వారి వ్యక్తిగత ఇమేజ్ని కూడా ఓటర్లు గమనిస్తూ ఉన్నారు. దీంతో పాటుగా తమకేమి లాభం జరుగుతుంది, ఈ అభ్యర్థి ఉంటే కనుక తమకే ప్రయోజనం జరుగుతుందనే ఒక వ్యక్తివాదం కూడా ఓటర్లలో చాలా బలంగా కనిపిస్తూ ఉన్నది. మాకేమిటి ప్రయోజనం అనేది రాజకీయ నాయకులు ఓట్ల కోసం వాళ్ళు ఎన్నైతే పాటలు పడుతున్నారో, మీరు ఎన్ని పాటలు పడినా ఏమిటి, మాకేమిటి ప్రయోజనం అనే ఒక అభిప్రాయం కూడా ఓటర్లలో చాలా బలంగా వచ్చింది. ఇట్లా ఈ స్థాయిలో ఇంతగా మునిపెన్నడు కనబడలేదు. సరే, రాజకీయ నాయకులు చెడగొట్టిందే ఓటర్లను రాజకీయ నాయకులు అంటారు. ఎవరు చెడగొట్టిండ్రో, ఎవరు చెడిపోయిన విషయం ఇప్పుడు మాట్లాడలేము. కానీ ఇక్కడ పరస్పరం ఓట్ల కోసం వాళ్ళు మాకేమిస్తారని వీళ్ళు అనే ఒక చిత్రం మాత్రం ఇవాళ తెలంగాణలో కనిపిస్తున్నది. అందులో భాగంగానే రాజకీయ నాయకులు ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నారు. ఇక్కడ మేనిఫెస్టోలు ఉన్నాయి. మేనిఫెస్టోలు ఉన్నప్పటికీ కూడా ఎంత మేనిఫెస్టో ఉన్నా సరే కానీ ఆ తర్వాత ఏమిటి, మాకేం చేస్తారు అనేది ఒక అంశాన్ని చాలా బలంగా వారు ప్రస్తావిస్తున్న దృశ్యం ఒకటి మాత్రం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది.